హాయ్ అండి, అందరూ బాగున్నారా? మేము బాగున్నామండి. ఈరోజు మన షాప్లో ఏం వర్క్ జరిగిందో ఏంటి అనేది నేను మీ దగ్గర షేర్ చేసుకుంటున్నాను. వీడియోలో చూద్దాం. ఎన్ని శారీస్ స్టిచ్ వేసినాను, ఎన్ని శారీస్కి ఏమేమి వర్క్ చేపించినాను ఏమనేది కలర్స్ అంతాను చూపిస్తాను. ఇప్పుడు చూద్దాం. ఓకేనా? ఈ శారీస్ కలర్ అంతాను చూడండి, బేబీ కుచ్చేపించాను అన్నిటికీను. బేబీ కుచ్చే వెయిట్ ఉంటుంది. మనీ క్రోషా అంతా వేస్తే ఏమొద్దు, బేబీ కుచ్చే సాల్న్ అనేసి బేబీ కుచ్చే అనేది వేసేమైనారు. 5 శారీస్కిను బేబీ కుచ్చే, ఇంకా 2 శారీస్కి 3 శారీస్కి ఏపీలేదు. 2 శారీస్కి మాత్రం లేదు, కట్ వర్క్ తర డిజైన్ వచ్చేసింది. ఇంకా ఆల్రెడీ రెడీమేడ్లోనే ఇంకొక శారీకి ఉంది చూడండి, పింక్ ఆరెంజ్. ఇది పింక్ ఆరెంజ్ కుచ్చు ఇలా వచ్చేసింది. మొత్తం అన్ని శారీస్ చూసేద్దాం. 1 ఇయర్కి ఒక టైము కస్టమరు. వీళ్ళు 1 ఇయర్కే కస్టమరు ఎందుకు అంటానంటే, వీళ్ళు ఫారెన్లో ఉంటారు. అక్కడి నుంచి ఇండియాకి బెంగళూరుకి వాళ్ళ అమ్మ వాళ్ళు ఉన్నారు. అక్కడికి వచ్చేది 1 ఇయర్కి ఒక టైము. 1 ఇయర్కి ఒక తూరి మన దగ్గర స్టిచ్ చేయించుకొని తీసుకెళ్తారనమాట. చూడండి, ఇదంతాను కట్ వర్క్ డిజైను. ఇది ఎంత టోన్స్ పూసలు వస్తుంది కదా, వైట్ అది అలాంటి పూసలతో వర్క్ వచ్చింది అది. ఇది చూడండి, ఇది అంతా టోన్సే. ప్రతి ఒక్క శారీకి అంటే బార్డర్ శారీకి మటుకు లేదు టోన్స్, మిగతా ఒక 3 శారీకి టోన్స్ వచ్చింది. ఈ శారీ మొత్తం బఫేనే. 2 బ్లౌజ్కి మాత్రమే కట్ వర్క్ డిజైన్ వచ్చింది, దానికి లేదు, ఇంకొక దానికి లేదు. మిగతా బ్లౌజెస్కి 6 బ్లౌజులకి అంతాను బఫే. పోయిన సంవత్సరము బఫ్ అనేది ఒక్క బ్లౌజ్ స్టిచ్ వేసింది. ఆ బఫ్ బాగుంది ఆ బ్లౌజ్ అనేసి మొత్తము బఫే స్టిచ్ చేసేయమన్నారు. చూడండి, ఒక్కొక్క బ్లౌజ్కి ఒక్కొక్క మోడల్లో బఫ్ అనేది పెట్టేసి స్టిచ్ వేస్తున్నాను. మీరు చూడండి, మీకు ఎలా అనిపించినాయా, బాగుందా లేదా అనేసి ఒకసారి కామెంట్ చేయండి. ఈ శారీలో బ్లౌజు ఫ్లవర్స్ వచ్చినాయి కదా కలరు, ఆ కలర్ బ్లౌజ్ వచ్చింది. సిమెంట్ కలర్ శారీకి వర్క్ వచ్చి శారీ బ్లౌజ్లో ఉంది కదా కలర్, ఆ కలర్ శారీ మీద ఫ్లవర్స్ వచ్చేసినాయి. ఇది వచ్చి ఈ శారీది. ఈ శారీ దీనికి స్లీవ్ డిజైన్ చూద్దాం. డోరీ పెట్టేసినాను బ్యాక్ సైడ్. స్లీవ్ వచ్చి ఈ డిజైన్. సింపుల్ డిజైన్స్ అన్నీను. ఆల్మోస్ట్ నా దగ్గర కస్టమర్ ఎక్కువ చాలా మంది ఉండే సింపుల్గా స్టిచ్ చేయించుకునే, ఎక్కువ వర్క్ ఇష్టపడే వాళ్ళే లేరు మన దగ్గర కస్టమరు. దీనికి బఫే డిఫరెంట్. బ్యాక్ సైడ్ ఇలా బార్డర్ వేసి రౌండ్ పెట్టేసినాను. వాళ్ళు మీకు యావత్ బాగుంటే అది పెట్టేయండి అని చెప్తారు కస్టమరు. అందువలన ఒకదానికి పెట్టింది ఇంకొక దానికి పెట్టకుండా డిఫరెంట్గా స్టిచ్ వేసేస్తాను. ఈ శారీలోది నార్మల్గా బ్యాక్ రౌండ్ పెట్టేసినాను. స్లీవ్ ఏం డిజైన్ పెట్టలేదు, ఒకటన్నా నార్మల్గా ఉంది అనేసి ఇది నార్మల్ స్లీవ్ పెట్టేసినాను డిజైన్ బ్లాక్ అన్న. ఇప్పుడు ఈ శారీ బ్లౌజ్ దీనికి బఫే. ఇది వాళ్ళ కూతురికి అంట సేమ్ వాళ్ళ అమ్మ మాదిరినే స్టిచ్ చేయించేస్తున్నారు. ఇది అయిపోయింది. తర్వాత ఇంకొకటి చూద్దాం. గ్రీన్. ఇది చూడండి, బఫ్ ఇలా పెట్టేసి ఎడ్జ్లో చూడండి ఇలా నెరుగుల తర పోస్తున్నాను స్లీవ్కి. బ్యాక్ సైడ్ ఇలా చూడండి, స్లీవ్కి ఎడ్జ్లో ఇలా పెట్టేసి సెంటర్లో ఒక బార్డర్ అనేది వేసేస్తున్నాను. ఓకే, ఇంకొకసారి ఇది అయిపోయింది. నీట్గా ఫోల్డ్ చేసి ప్యాకింగ్ చేసేద్దాము. మొత్తము ఆ శారీస్లోనే ఈ బ్లౌజ్ అనేది పెట్టేసి ఫోల్డ్ చేసేస్తున్నాను.
శారీస్లోనే ఇవంతాను పెట్టేసి ఇలా ఫోల్డ్ చేసేద్దాం. ఓకే అండి, వీడియో ఫుల్ చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు ఇంకా కావాలంటే మీ సపోర్ట్తోనే నేను పెట్టగలను. ఒక లైక్ చేయండి. ఎలా ఉన్నాయో శారీలు కూడా మర్చిపోకుండా ఒక కామెంట్ చేయండి. ఎలా ఉన్నాయి ఏంటి అని శారీస్. ఇవి 2 డేస్లో నేను స్టిచ్ చేసేసి ఇచ్చేసినాను వాళ్ళకి. 2 డేస్ వర్క్లో ఈ శారీస్ 8 బ్లౌజులు, 8 ఫాల్స్, శారీ కుచ్చు వర్క్ వేయించేసి వాళ్ళకి ఇచ్చేస్తే ఆల్రెడీ కూడా వాళ్ళు ఫారెన్ వెళ్ళిపోయినారు. ఇదే బ్లౌజే పోయిన సంవత్సరం కుట్టింది నేను. ఈ సంవత్సరం అదే మెజర్మెంట్ ఇచ్చినారు. ఇప్పుడు చూడండి, ఇది బోట్ నెక్ బ్లౌజు. బోట్ నెక్ ఇది ఆల్రెడీ కటింగ్ స్టిచ్చింగ్ నేను లక్ష్మీ జగన్నాథ్ జర్నీ ఛానల్లో అప్లోడ్ చేసినాను. ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇది ఇంకో కస్టమర్ది. ఇలా బోట్ నెక్, బ్యాక్ను ఐ నెక్ ఇదే టైప్లోనే కటింగ్ స్టిచ్చింగ్ ఆల్రెడీ అప్లోడ్ అయింది. చూడండి, ఇంట్రెస్ట్ ఉంది స్టిచ్చింగ్ మీద అనే వాళ్ళకి యూజ్ కావచ్చు. ఓకే, ఇలా వచ్చేసింది. ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి. నేను 2 డేస్లో అన్నీ స్టిచ్ వేసినాను 8 బ్లౌజ్కి. అది తొందరగా వేసినాను లేట్గా వేసినాను కూడా ఒకసారి కామెంట్ చేయండి. ఓకేనా? వీడియో నచ్చితే మర్చిపోకుండా చిన్న లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ రిలేషన్ ఉంటే వీడియోస్ సెండ్ చేయండి. వీడియోస్ థ్యాంక్ యూ.